నమస్తే అండి. గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలంటే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకుంటారు. ముందుగా గుత్తి వంకాయలను బాగా కడిగి 4 చీలికలుగా చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాన్లో కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగాక గుత్తి వంకాయలను వేసుకొని వేగనివ్వండి. వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలను పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఎర్ర ఉల్లిపాయలు వాడుతున్నాను. మీకు తెల్ల ఉల్లిపాయలు దొరికితే తెల్ల ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు పాన్లో కొద్దిగా నూనె వేసుకొని అది కాగాక 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక 2 రెబ్బల కరివేపాకు, 4 పచ్చిమిర్చి వేసుకోండి. కర్రీకి రుచి రావడానికి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటితో పాటు 1 కట్ట తరిగిన కొత్తిమీర వేసుకోండి. వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మిక్సీ ఆడించండి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద పాన్లోకి కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడయ్యాక 1 బిర్యానీ ఆకు, కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఇందాక పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసుకోండి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మిగతా పేస్ట్ని కూడా వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల వరకు ఉడికించండి. 2 నిమిషాల తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మీరు కారం ఎక్కువగా తినేటట్లయితే కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న గుత్తి వంకాయలు వేసుకోండి. గుత్తి వంకాయలకి ఈ పేస్ట్ బాగా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోండి. ముక్క విరగకుండా జాగ్రత్తగా కలుపుకోండి. దీన్ని లో ఫ్లేమ్ మీద గ్రేవీ నుంచి నూనె బయటికి వచ్చేంత వరకు వేగనివ్వండి. అంతేనండి, చాలా రుచికరమైన గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.